మీకు అభివృద్ధి కలుగునుగాక, మీకు ఫలము కలుగునుగాక, మీకు వెలుగు కలుగుగాక, మీకు స్వస్థత కలుగునుగాక, మీకు రక్షణ కలుగునుగాక, మీకు నెమ్మది కలుగునుగాక, మీకు క్షేమము కలుగునుగాక, కృప మీకు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రియులారా, ఈ అనుదిన కృప అనే పరిచర్యల్ని ప్రతిరోజు మీకు చేరువవుతున్న ఈ సందేశాలని అనేకులకు తెలియపరచండి. వారు కూడా ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి, ప్రతిదినం దేవుని వాక్యపు వెలుగుని వాళ్ళు అనుభవించడానికి మీదైన శైలిలో మీరు సహాయం చేయాలని, అనేకులకు పరిచయం చేయాలని నేను ఆశిస్తూ నేను మీకు తెలియపరుస్తున్నాను. మీరు కూడా ఈ పరిచర్యలో పాలు పొందండి, ప్రతిఫలాన్ని పొందుకొనండి. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆశ్చర్యకరమైన దీవెనకరమైన మాటని మనం చదువుదామండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వాక్యం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని రాజైన హిజ్కియాతో చెప్పమని దేవుడు చెప్పాడండి. ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏంటంటే, నీ కన్నీళ్లు నేను చూచి తిని. నిజమే, మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనంటే ఆయన చూచే దేవుడండి. చరిత్రలో వెనక్కి వెళితే నమ్ముకున్న వాళ్ళు వమ్ము చేస్తే, ఇంట్లో ఉండలేక ఒంటరిగా బయటపడి అరణ్యము పాలై అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిపోయిన హాగరుతో దేవుడు మాట్లాడినప్పుడు ఆమె కూడా అదే మాట చెప్తుంది, చూచుచున్న దేవుడు అలాగని. నిజమేనా ప్రియ సహోదరులారా? మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనంటే ఆయన మనల్ని చూచే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన మన కన్నీళ్లను చూచే దేవుడట. కొంతమంది ఎవరికి తెలియక హృదయంలో మదన పడుతుంటారు, ఎవరికి తెలియకుండా హృదయంలో ఆవేదనను దిగమింగుతుంటారు, ఎవరు లేని క్షణాన కన్నీళ్లు కారుస్తుంటారు, ఎవరికి వివరించుకోలేని పరిస్థితులలో మోగవేదనను అనుభవిస్తూ గుండె గుప్పిట్లో పెట్టుకుని గడగడలాడిపోతుంటారు. ఒకవేళ మనుషులకు తెలియకపోవచ్చు, అధికారులకు తెలియకపోవచ్చు, కట్టుకున్న వాళ్ళు, కన్నవాళ్ళు, కొన్నవాళ్ళు, ఉన్నవాళ్ళు ఒకవేళ నీ కన్నీళ్లను గమనించి నిన్ను పరామర్శించి ఆదరించలేకపోవచ్చు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈవేళ నీతో చెప్తున్నాడు, నీ కన్నీళ్లను నేను చూచాను. చరిత్రలో మనం చూస్తే ప్రియులారా, ఆయన కన్నీళ్లు కార్చి ప్రార్థించిన వారికి ఎలా జవాబిచ్చాడు. ఒక రోజున ఇశ్రాయేలీలు అరణ్యంలో వెళుతున్నప్పుడు వాళ్ళకొక పాడు బుద్ధి పుట్టింది. ఏంటంటే, మాకు మాంసం కావాలి. చూడండి, వాళ్ళు ఐగుప్తులో ఎంత నలిగిపోయారో, ఆ బానిసపు బ్రతకలేక అల్లాడిపోయారు. దేవుని సన్నిధిలో వాళ్ళు మొరపెట్టారంటండి. ఆ మొర ఆలకించి దేవుడు ఒక విడుదల ప్రసాదించి వాళ్ళని వాడు ఎరుగని క్రొత్త మార్గములో వాళ్ళని నడిపించుకొని వస్తుంటే, వాస్తవంగా వాళ్ళు ఎంత కృతజ్ఞులై బ్రతకాలి.
మనము పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత భూమికి వెళుతున్నాము. మన ఎడల దేవుడు ఎంతో గొప్ప కార్యాలు ఆయన ప్రారంభించాడు. ఏదో 4 రోజులు ఇలాగ శ్రమగా ఉన్నప్పటికీ ఆ తర్వాత ఒక వాగ్దాన భూమిలో మనం చేరబోతున్నాము. మన కలలు పండే రోజు, ఆ రోజున ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసినది బదులుగా ఆ అరణ్యములో వాళ్ళకు మాంసం తినాలనిపించిందంటండి. ఏం ఒక్కరా ఇద్దరా? 10 కుటుంబాల, 50 కుటుంబాల, 100 కుటుంబాల, లక్షల కాల్బాలం. వాళ్ళు ఎంత అవివేకంగా అడిగారో చూడండి. అయ్యో, మనందరి బాధ్యత ఒక్కడు భరిస్తున్నాడే. ఓ కన్న తండ్రి వలె ఒక్కడు నిలిచి ఇన్ని లక్షల కాల్బాలన్నీ మోసుకొని వెళుతున్నట్లుగా వాళ్ళ యొక్క అవసరతలన్నీ ఎరిగి ప్రార్థించి నడిపించి ముందుకు తీసుకుని వెళుతున్న ఆ నాయకునికి మనం చేదోడుగా ఓదోడుగా నిలబడాలి, మనకు చేతనైనంత మట్టుకు సహాయం చేయాలి అనే విచక్షణ జ్ఞానం లేకుండా వాళ్ళు బాధ్యతరహితంగా మాకు మాంసం కావాలని ఏడ్చారంట. ఆ ఏడ్పు చూచినప్పుడు మోషేకి విరక్తి కలిగిందండి. మోషే కూడా మనిషే కదండి. ఏమడుగుతున్నారు వీళ్ళు? కొంచెమన్నా వీళ్ళకి ఆలోచన ఉందా? అయ్యో, ఒక్కని భుజస్కంధాల మీద ఈ భారాన్ని ఎలాగా పెడతాము అనే ఆలోచన లేకుండా ఇలా ఏడుస్తున్నారు. ఏంటి వీళ్ళ ఆలోచన ఏంటి? వీళ్ళ ఆశలేంటి? ఆశలకు కూడా అవధులు ఉండవా అన్నట్లుగా విసిగిపోయి ఆయన ఒకటే మాట బాధ దృక్పథంతో కన్నీళ్లు కారుస్తూ ఆయన అన్నాడు. చూడండి ఆ మాటని, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14వ వాక్యం నేను చదువుతున్నానండి. ఈ సమస్త జనులను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలచిన ఎడల నన్ను చంపుము. అయ్య బాబోయ్, ఎంత విరక్తి చెందుంటే, ఎంత అలసిపోయి ఉంటే ఆ మాట అంటాడండి. నా వల్ల కాదు బాబు, ఈ భారాన్ని నేను మోయలేను, ఇది నా ఒక్కడి వలన జరిగే కార్యము కాదు. ఒకవేళ నీవు ఇలా నన్ను ఆలోచిస్తే ఎందుకైనా నన్ను బ్రతికించడం, చంపేయాలని చంపేయి. అంతేకాదండి, 15వ వాక్యం కూడా చూడండి. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపు. నా ప్రియమైన సహోదరులారా, చాలా సందర్భాల్లో మనం కూడా కుటుంబ భారం, అలాగే ఉద్యోగ భారం, చదువుల భారం, వ్యవసాయ భారం, ఎన్నోలేండి. ఈ భారాలలో మనం నిలిచినప్పుడు ఇలాంటి విరక్తి కలుగుతుంది, ఇలాంటి బాధ కలుగుతుంది. ఆనాడు మోషేనే కాదు, ఈనాడు మన బ్రతుకులలో కూడా ఇలాంటి సందర్భాలు పొడచూపుతూ ఉంటాయి. ఎందుకు బ్రతకాలి, ఎవడి కొరకు బ్రతకాలి, అయినా ఈ బాధను ఎంతకాలం నేను భరించాలి అని అలసిపోతుంటామండి. నా ప్రియులారా, నా ప్రభు ఈరోజు నీతో చెప్తున్నాడు, నీ కన్నీళ్లను నేను చూచాను. ఆనాడు మోషేతో కూడా అదే అన్నాడు. ఎందుకయ్యా నువ్వు అలాగ అలసిపోతావు? ఇశ్రాయేలు పెద్దలైన వారిని పిలువు నా దగ్గరికి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మని చెప్పాలని నేను మాట్లాడుతాను వాళ్ళతో. అలాగే చేశాడు మోషే. ఆ తర్వాత చూడండి, చక్కటి మాటలు మనకు కనిపిస్తాయండి. 18వ వాక్యం నేను చదువుతున్నానండి. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు. పురుగారు చూడండి వాక్యంలో, మోషే ఏమో నన్ను చంపేయి, నేను బ్రతకను అని ఆయన కన్నీళ్ళు పెడుతుంటే దేవుడు అన్నాడు, నీవు అంత కన్నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు, నీ కన్నీళ్ళను నేను చూచాను. ఇశ్రాయేలు పెద్దలను రమ్మని చెప్పి ప్రభు చెప్తున్నాడండి. నేను వాళ్ళకి మాంసం తినిపిస్తాను, నేను వాళ్ళ అక్కర తీరుస్తాను, నేను వాళ్ళ అవసరతను తీరుస్తాను, వాళ్ళ యొక్క వాంఛను నెరవేరుస్తాను, తీరుస్తాను, వాళ్ళని తృప్తిపరుస్తాను. ఎంత గొప్ప దేవుడునండి. ఈరోజు మనమేమో
మన పిల్లల్ని ఎవరు చూస్తారు, వాళ్ళకి ఫీజులు ఎవరు కడతారు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఎవరు చూపిస్తారు, మనకున్న అవసరతలను బట్టి ఇంటి అద్దె ఎవరు కడతారు, ఇప్పుడున్న అవసరతలు ఏంటి, ఇవన్నీ తలంచుకొని చికాకు చెందుతుంటాము. కానీ దేవుడు అంటాడు, నేను తీరుస్తానయ్యా. ఆయనకు అసాధ్యమైనది ఏముందండి, ఆయనకు మరుగైనది ఏముందండి? నా ప్రియమైన సహోదరులారా, ఆయన మన కన్నీళ్లు తూచే దేవుడు గనుక ఆ కన్నీళ్లు ఆయన తుడుస్తాడు, మన అవసరతలు ఆయన తీరుస్తాడు. ఆయన మన విషయమై ఆయన శ్రద్ధ కలిగిన దేవుడండి. అది కూడా మనం లేఖనాల్లో చదివితే అన్ని లక్షల మందికి అంత పెట్టలేను కానీ అని ఏదో కాటాకూడు లోట సాంబార్ అంటుంటారు కదండి, అలాగే ఏదో సర్దకు పెట్టి వాళ్ళని తినబెట్టి పంపించడం కాదు, నెల రోజుల వరకు ఇక వాళ్ళకి వాటి మీద విరక్తి కలిగే అంతగా సర్వసమృద్ధిని ప్రభు అనుగ్రహించాడండి. అవును, కీర్తనాకారుడు కూడా చెప్తాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆయన ఇచ్చే ఆశీర్వాదం అలాగే ఉంటుందండి. ఆనాడు మోషే కన్నీళ్లు కార్చినప్పుడు ఆ కన్నీళ్లను తుడిచి వాళ్ళ అవసరతలు తీర్చిన దేవుడు ఈరోజు సజీవుడై ఉన్నాడు. నీ అవసరతలు కూడా ఆయన తీరుస్తాడు, నీ అక్కర్లు కూడా ఆయన తీరుస్తాడు. ఉన్న దేవునిగా వెన్నుతట్టి నడిపిస్తాడు. నీవు కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఆయన శాశ్వతుడైన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఒకసారి ఇశ్రాయేలీలు యోర్దాను దాటిన తర్వాత యెహోషువ జీవితంలో కూడా మనం గమనించినప్పుడు పురులరా హాయి అనే పట్టణం దగ్గర ఓడిపోయారండి. వాస్తవంగా ఇశ్రాయేలీల అవగాహన ఏంటంటే హాయి చిన్న పట్టణమే కదా, ఇన్ని గొప్ప గొప్ప పట్టణాలని గొప్ప గొప్ప దేశాలను కొల్లగొట్టుకొని వచ్చాము, ఈ చిన్న హాయికి మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు, కొంతమందిగా వెళ్ళండి అని నాయకుడు యెహోషువ చెప్పినప్పుడు వాళ్ళు కొంతమందిగానే వెళ్ళారు. కానీ ఆ హాయి అనే పట్టణం వాళ్ళు జయించలేనంతగా మార్చబడిపోయిందండి. నేను చిన్న సరదాగా ఒక మాట చెప్తాను. అదేంటంటే ఆ పట్టణం పేరే హాయి. ప్రియులారా, ఒక మాట చెప్పనా, ఈరోజు మనిషి ఎక్కడ బోల్తా పడతాడో తెలుసా, ఎక్కడ తడబడిపోతాడో తెలుసా, ఎక్కడ చిక్కిపోతాడో తెలుసండి, ఈ హాయి అనే అనుభవంలోనే. హాయిగా బ్రతకాలి, హాయిగా తిరగాలి, హాయిగా తినాలి, అంతేనండి. ఈ హాయి 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 జీవితంలో పెనుభూతమైపోద్ది. చాలా సింపుల్ అనుకుంటామండి, చాలా చిన్నది కదా అనుకుంటామండి. చాలామంది అంటుంటారు, ఏమండి వాళ్ళు అట్లా బ్రతుకుతున్నారు, వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎలా తింటున్నారు, మేము హాయిగా బ్రతకలేకపోతున్నామండి. ఇక ఆ ఆలోచన వచ్చిందంటే ఇక ఈ హాయి అనేది మనం కృంగతీసేదేనండి. అలాగే జరిగింది ఆ రోజున. ఆ హాయి పట్టణం ఇశ్రాయేలీయుల్ని తరిమిందండి. యెహోషువ కన్నీళ్లు పెడుతున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6-7 వాక్యాలు నేను చదువుతున్నానండి. యెహోషువ తమ బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానును నీవెందుకు దాటించితివి? చూసారండి, రగులుతున్న హృదయ ఆవేదన. మమ్మల్ని యోర్దాను దాటించి తీసుకుని వచ్చావు కదయ్యా, ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకుని వచ్చావు కదయ్యా, మరి ఈ రోజున ఈ అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకా? మేము జయించలేకపోతున్నాము, వాళ్ళ ఎదుట నిలబడలేకపోతున్నాము. చూడడానికి అది చిన్న హాయి పట్టణమే, కానీ ఈ రోజున వాటి చేత మేము తరమబడుచున్నామయ్యా అని కన్నీళ్లు కార్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు, ఎందుకు మీరు ఇలా కన్నీరు కారుస్తున్నారు, కారణం ఏంటి? దాన్ని వెదకండి. దేవుడు వాళ్ళని పరిశుద్ధపరిచాడు, వాళ్ళలో ఉన్న అవిధేయతను తొలగించాడు, అపజయాన్ని పొందడానికి గల కారణాలు ఏంటో ఎత్తి చూపించాడు. అంతేకాదు, ఆ హాయిని జయించుకొని ముందుకి వాళ్ళని తీసుకుని వెళ్ళాడండి. ఏది మనం దాటలేమనుకున్నారో, ఏది మనం చేయలేమనుకున్నారో అది సాధ్యమయ్యేటట్లు ప్రభు సహాయం చేశాడండి. అవును, ఈ రోజున నీ కన్నీళ్లను చూచే దేవుడు, నువ్వు ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ కుమిలిపోతున్నావో, ఏ విషయంలో అపజయం పాలై ఒకవేళ ఆవేదన చెందుతున్నావో ఆయనకు తెలుసు. నీ కన్నీళ్లను చూచే దేవుడు ఆ స్థితిని దాటించుకుని ముందుకు తీసుకుని వెళ్తాడు.
ఆయన నమ్మదగిన దేవుడండి, సర్వశక్తి కలిగిన దేవుడండి. నీవు అలసిపోయిన చోట నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీవు కృంగిపోయిన చోట నిన్ను అనాథగా చేసే దేవుడు కాదు. నీవు నిలిచిపోయిన చోట నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు. కానీ ఆ అనుభవంలో నుంచి నిన్ను దాటిస్తాడు, నీ బలహీనతను నీకు చూయిస్తాడు, నీ కన్నీళ్లను తుడుస్తాడు. ఆయన నిన్ను విజయ పదములో ముందుకు తీసుకుని వెళ్తాడు. ఇంకొక చరిత్ర కూడా నేను మీతో చెప్తాను. గొప్ప దైవజనుడు, దేవుని కొరకై గొప్ప కార్యాలు పూనుకునిన ప్రవక్త ఒకరోజున ఒక ఉత్తరం చూశాడండి. భయపడిపోయాడు. మనుషులమే కదండి, ఎంత గొప్ప ప్రవక్త అయినా, ఎంత పెద్ద దైవజనుడైనా మనుష్య మాత్రులమే కదండి. ఏమండి, దైవజనులు కూడా అట్లాగా భయపడతారు. ఎందుకు భయపడరండి? మనుష్య మాత్రులమే కదండి. ఎంత గొప్ప దైవజనుడికైనా ఒక మబ్బు దినముందు కదండి. పురులరా, ఇంత గొప్ప దైవజనుడు ఆ ఉత్తరం చూడగానే భయపడిపోయాడు. ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయి ఒక బదలీ వృక్షం క్రింద ఆయన మోకరించి కన్నులు పెట్టి ఏడుస్తున్నాడు. నా పితరుల కంటే నేను గొప్పవాడిని ఏం కాదయ్యా. ఇన్ని మహత్కార్యాలు అద్భుతాలు చేసినా మా పితరుల కంటే నేను తక్కువే. అయితే ఒకటి, ఇంత మట్టుకు చాలు, నన్ను చంపేయి. ఎంత అలసిపోయి, ఎంత భయపడిపోయి, ఎంత కృంగిపోతే ఆ నోట ఆ మాట వస్తుందండి, నన్ను చంపేయి. ప్రియులారా, దేవుడు ఆయన కన్నీళ్లను చూచాడు, ఆవేదనను చూచాడు. చూడండి, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 4-5 వాక్యాలు చదువుతున్నానండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదలీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసివేయము అని ప్రార్థన చేశాను. మనసులో అనుకోవడం కాదు, ప్రార్థనే చేశాడట. నన్ను చంపేయి, నన్ను తీసేసుకో, ఇంత మట్టుకు చాలు అట్లాగని. పిల్లరా, అక్కడ చూడడానికి మనుషులు ఎవరు లేరండి, ఓదార్చడానికి ఎవరు లేరండి, ధైర్యపరచడానికి ఎవరు లేరండి, హక్కున చేర్చుకునే ఆప్తులైన వాళ్ళు ఎవరు కూడా లేరండి. అన్నంత మాత్రాన దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు చూచాడు ఆయన కన్నీళ్ళు, హృదయంలో ఉన్న ఆవేదనను ఆయన చూచాడు. ఒకవేళ నువ్వు కన్నీరు కారుస్తుంటే చూచేవాళ్ళు ఎవరు లేకపోవచ్చు. నీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు, ఆదరించి ధైర్యపరిచి వెన్నుతట్టేవాళ్ళు ఒకవేళ నీకు లేకపోవచ్చు. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, నిన్ను చూచే దేవుడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నిన్ను గమనిస్తున్నాడు ఆయన, నిన్ను చూస్తున్నాడు ఆయన. ఏ చీకటి గదిలో మగ్గిపోతున్నావో, ఏ చీకటిలో నిలిచి కన్నీళ్లు కారుస్తున్నావో, ఎవరు లేని క్షణాన ఎలా కుమిలి కుమిలి మదనపడుతున్నావో, నీ పుట్టు పూర్వత్రాలు అన్నీ కూడా ఆయనకి తెలుసు. ఏలియా జీవితంలో మనం చూస్తే 5వ వాక్యం, అతడు బదలీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. స్తోత్రం కలుగునుగాక. సాక్షాత్తు దేవదూతే దిగి వచ్చిందండి. ఆయన ఓదారుస్తుంది, ధైర్యపరుస్తుంది, నువ్వు లేచి భోజనం చేయి. ఈరోజు ఇదిగో సత్యవాక్యం నిన్ను నిద్రలేపుతుంది. ఈ సత్యవాక్యం ఈరోజు నిన్ను వెన్నుతడుతుంది. ఈ కృపావాక్యం ఈ రోజున నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ అనుదిన కృప ఈ రోజున నీకు శక్తినిస్తుంది. లేచి భోజనం చేయి, ధైర్యం తెచ్చుకో. ఇన్నాళ్ళు నిన్ను నడిపించిన నేను నీతో లేనా? ఇన్నాళ్ళు నేను నీకు జయమిచ్చాను, ఈనాడు నీకు జయం ఇవ్వనా? ఇన్నాళ్ళు నీతో నేను కన్న తండ్రిగా ప్రత్యక్షమయ్యాను, నేను నిన్ను విడిచిపెడతానా అన్నట్లుగా దేవుని దూత ఆ రోజున ఏలియాను బలపరిచింది. దేవుని వాక్యం ఈ రోజున నిన్ను బలపరుస్తుంది. నీ కన్నీళ్లు నేను చూచాను. నా ప్రియమైన సహోదరులారా, అలసిపోయిన దైవజనుడైన ఏలియా జీవితంలో మరలా గొప్ప పరిచర్యను దేవుడు అనుగ్రహించాడు. మరలా ఆయన పరిచర్యలు విరివిగా సాగి వెళ్ళడానికి కృపనిచ్చాడు. ఆ దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీళ్లు చూచిన దేవుడు నీ బ్రతుకులో ఒక అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు, తగిన కృప నీకు ఇస్తాడు. నీవు అలసిపోయిన దానిలోనే విస్తారమైన దీవెన కలిగేటట్లుగా నీ బ్రతుకులో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తాడు. ఆ కృపగల దేవుడు నీకు తోడై ఉండుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
కృపాసత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా కన్నీళ్లను చూచే దేవుడు, మా కలవరాలను చూచే దేవుడు, మా కొరకు దిగు వచ్చి మాకు సహాయం చేసే దేవుడు. ఈ మాటలు వింటూ ఎవరు కృంగిన స్థితిలో ఉన్నారో వారిని లేవనెత్తండి. ఎవరు కన్నీరు కార్చుచున్నారో వాళ్ళ కన్నీళ్లను తొడవండి. వారికి కావలసిన అక్కరలు తీర్చే రెక్కల నీడలో దాచి భద్రపరచమని ఇదిగో ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు మీ చేతులు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమెన్, ఆమెన్. నా ప్రభు విశేషమైన కృప దీవెన ఈ దినమంతా మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆయన కరుణా కటాక్షములు మీకు తోడై ఉండుగాక. ఆమెన్. ప్రైజ్లాడన్నా. ప్రైజ్లాడ. మీ పేరన్నా? రామచంద్ర. ఏ ఊరి నుంచి వచ్చి? వైజాగ్ అండి. వైజాగ్. దేవుడు నా చిన్నప్పటి నుంచి కూడా చాలా మేలులు చేశాడని. దాంట్లో ముఖ్యంగా దేవుడు నా చదువులో చాలా అసలు విజయాలు ఇచ్చాడనమాట. ఎంఎస్సిలో మా ఇంట్లో కూడా ఎవరో కూడా ఎడ్యుకేటెడ్ కాదు, రిచ్ పీపుల్స్ కాదు. దేవుడు నన్ను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ మంచి రిజల్ట్స్ రావడానికే, కాలేజీలో మంచి పొజిషన్ రావడానికే దేవుడు చాలా మేలు చేశాడు. అలాగే నేను ఎంఎస్సి అవ్వగానే 1 monthలో జాబు పొందుకున్నాను. ఆ పొందుకుని నేను జాబ్ వచ్చి 8 years అవుతుంది. 8 yearsలో కూడా దేవుడు నన్ను చాలా బ్లెస్ చేశాడు. స్పిరిచువల్గా కానీ చాలా స్ట్రెంత్ ఇచ్చాడు అనమాట దేవుడు. అలాగే నేను రక్షణ తీసుకోవడానికి వైజాగ్లో తీసుకున్నాను. అది నేను అనుకోకుండా దేవుడు నాకు రక్షణ ఇప్పించాడు. దాన్ని బట్టి దేవునికి నేను చాలా కృతజ్ఞతను. ఆ ఎంఎస్సి అయిన తర్వాత జాయిన్ అయిన తర్వాత నేను 8 years నుంచి జాబ్ చేస్తున్నాను. అలాగే దేవుడు ఈ మధ్యకాలంలో నాకు ఒక అద్భుతమైన కార్యం చేశాడు నా జీవితంలో. అదేంటంటే నా మ్యారేజ్ అయ్యి 1 year అయిందని. అయిన తర్వాత మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అయితే నేను వైజాగ్లోనే తనకి మొత్తం చూపించా డాక్టర్ దగ్గర. చూపించిన తర్వాత మేము జనవరిలో 7th month చెకింగ్కి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గరికి బీపీ తనకు 160 ఉంది. 160 ఉండగా డాక్టర్ ఏంటంటే హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నాడు. మళ్ళీ ఆయన 1 minute హాస్పిటల్ వద్దు, ట్యాబ్లెట్స్ రాతాను, అప్పుడు కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు అడ్మిట్ చేసుకుంటానన్నారు. మేము టెస్టులు రాశారు, ట్యాబ్లెట్స్ ఇచ్చారు. 3 days తర్వాత మళ్ళీ వెళ్తే 140 డౌన్ అయింది. ఓకే, కంట్రోల్ అయింది కదా అని మేము నార్మల్గా ట్యాబ్లెట్స్ వాడామండి. వాడిన తర్వాత February 1st తన్నే మా ఊరు తీసుకురావాలి, తాడేపల్లిగూడెం. వాళ్ళన్నీ వచ్చి తీసుకొచ్చాడు. నేను 5th బయలుదేరి మా తాడేపల్లిగూడెం వచ్చాను, మా ఊరు. వచ్చిన తర్వాత ఆ శ్రీమంతం అయిపోయింది, ప్రేయర్ చేసుకున్నాం, అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ 9th రిటర్న్ అయిపోవాలి. ఆ ముందు రోజు తనకి సివియర్గా కొంచెం హెడ్ అంతా పట్టేసి వామిటింగ్స్ ఇవన్నీ అయినాయి. మేము హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసేసరికి 180 ఉంది బీపీ. ఆ 180 బీపీలో మేము ఏం చేయాలో తెలియలేదన్నమాట. వెంటనే మేము ఏలూరు హాస్పిటల్ తీసుకొచ్చాం. హాస్పిటల్ తీసుకురాగానే 190 ఉంది తనకి. అది నైటు 10 o'clock, 10 to 11 అమ్మాయికి 10 injections చేశారు. 10 injections చేస్తే బీపీ 1 hourలో కూడా అలాగ స్టేబుల్ అయిపోయి ఉంది. 180 అలాగా 180, 190 తగ్గలేదన్నమాట. డాక్టర్స్ అన్నారు అసలే తినకైతే లోపల బేబీ 1 kg కూడా ఉండదు, అలా ప్రజెంట్ మదర్కి అన్సేఫ్, బేబీ గురించి 1% కూడా ఆలోచించవద్దు, అసలే బేబీ అసలు బయటకు వస్తుంది అన్నది కూడా మేము చెప్పలేము అసలు లైవ్గా అని చెప్పారు. చెప్పగానే దేవుడు తన కార్యాలను ఎలా చూపించాడంటే, అంటే ఒక స్కెచ్ గీసుకుని మనం ఒక ఊరు వెళ్తే ఎలా జరుగుతుందో, దేవుడు అంత స్థితిలో కూడా దేవుడు నన్ను చాలా క్షేమ స్థితిలో నన్ను నడిపించాడు. ఎందుకంటే అక్కడ ఎవరో నాకు తెలీదు, ఏలూరులో హాస్పిటల్లో. నేను వెంటనే మా చర్చ్ గ్రూప్లో మెసేజ్ పెట్టా, ఇలాగా మా మిస్సెస్కి ఇలా సీరియస్గా ఉందనగానే ఒక అక్క నాకు మెసేజ్ పెట్టింది. వాళ్ళ అక్క ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి పొజిషన్లో ఉందన్నమాట. నేను అక్క నెంబర్కి ఫోన్ చేయగానే అందరూ అప్పుడు అలర్ట్ అయ్యి గైనిక్ హెడ్ అప్పటికప్పుడే వచ్చి ఇక్కడైతే కష్టం, తను వెంటిలేషన్కి వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఏదైనా జరగవచ్చు, ఇక్కడ ఉంటే మాత్రం కష్టం, మీ ఓన్గా ఉంటానంటే చెప్పండి ఉంచుతాను, ఏది జరిగినా మా రిస్క్ కాదని వీడియో తీసిందనమాట మేడం. ఇంకేమంటే ఆ ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ కానీ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రిఫర్ చేస్తానన్నారు. మేము వెంటనే ఆలోచించకుండా విజయవాడ రిఫర్ చేసామన్నాం. ఇక్కడికి రాగానే డాక్టర్ కూడా సేమ్ ప్రాబ్లం చెప్పారండి. సేమ్ ప్రాబ్లం చెప్పగానే ఇక్కడైతే అసలు ఎవరో తెలియరు,
మేము ఫిబ్రవరి 9th నైట్ అంటే 10th ఎర్లీ మార్నింగ్ ఇక్కడ అడ్మిట్ అయ్యాం. అడ్మిట్ అయ్యగానే నాకు ఒకటే ఏడుపు అనమాట. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియట్లేదు అసలే. తనేమో ఐబీపీ, అసలు బేబీ అయితే లోపల 1 kg కూడా ఉండదు, ఆ మదర్నే సేవ్ చేయడానికి చూస్తాం, బేబీ గురించి 1% కూడా మీరు ఆలోచించవద్దు అసలు అని. ఈ విషయం మదర్కి తెలిస్తే ఎక్కడ అప్సెట్ అయిపోద్దా, మళ్ళీ బీపీ హై అయిపోద్దని ఒకటే ఏడుపు. అప్పుడు నాకు ఓషన్ మినిస్ట్రీలో ఒక అక్క నాకు స్పిరిచువల్గా తెలుసు. నా ప్రేయర్ రిక్వెస్ట్ అక్కకు మెసేజ్ పెట్టగా నా అక్క ప్రేయర్ చేసింది. 11th మధ్యాహ్నం నన్ను పిలిచి, డాక్టర్ ఆపరేషన్ చేయాలి, నార్మల్ అవ్వడానికి లేదు, నార్మల్ అవ్వట్లేదు, మేము చాలా ట్రై చేసాం, ఎందుకంటే నెలలు లేదు 8th monthలో ఇంకా అనేసరికి ఇంకా సర్లే అని సైన్ చేసాం. నాకు ఒక టెన్షన్ అనమాట. 2 to 2:40 నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నాను, నుంచి నటి ఇటు దేవుడు కార్యం చేశాడు అని నేను నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేసిన దేవుడు చాలా అసలే మేలు చేశాడు అనమాట. ఆపరేషన్ అయింది. 240 బయటికి తీసుకొచ్చారు. 240 బయటికి తీసుకొస్తే కేజీ కూడుతుందన్న బేబీని కేజీ ఉందండి. అలాగే మా మిస్సెస్ కాలే ఏమవుతుంది అంటే డాక్టర్లు వాళ్ళందరూ టెన్షన్గా తిరుగుతున్నారు కానీ బయటికి ఏం చెప్పట్లే. నాకు లోపల అనేది ఎంత విశ్వాసంతో ఉన్న ఇంటెన్షన్ అనేది భయం అలా ఉండిపోయింది అనమాట. ఈవెన్ ఆ అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత ఇంకా దేవునికి స్తుతులు నేను ఎలా చెప్పాలో కూడా తెలియట్లే, అంత కృతజ్ఞతను నేను ఉన్నాను. తను ఈవెన్ ఐసీ కూడా వెళ్ళకుండా నార్మల్ వాటికి వెళ్ళింది. ఇంకా నువ్వు దేవుడు మీ జీవితంలో ఇంకా ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.